అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈసీటెక్ స్పేస్. ఈ రోజు మనం ప్రింట్ కమాండ్ ని యూజ్ చేసి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని ఎలా చేయాలో చూద్దాం. అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అలాంటి క్యాలిక్యులేషన్స్ ని ప్రింట్ కమాండ్ ని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. దానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ అయితే మనం ఒక నంబర్ ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ లెట్స్ టైప్ ప్రింట్ అండ్ నంబర్ 3 ఎంటర్. చూడండి నంబర్ 3 అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ చేయాలి. క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి? సేమ్ లైక్ మ్యాథమెటిక్స్. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వెరీ ఈజీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు మనం మ్యాథ్స్ లో అడిషన్స్ ఎలా చేస్తాం? సింపుల్ ప్లస్ సింబల్ ఆర్ అడిషన్ సింబల్ ని యూజ్ చేసి మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అడిషన్ చేస్తాం, సమ్ చేస్తాం. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. సో ఎలా? ఇప్పుడు మనం ఎనీ టూ నెంబర్స్ ని తీసుకొని ప్రింట్ కమాండ్ ని యూజ్ చేసి అడిషన్ చేద్దాం. దానికి మనం ఏం చేయాలి? టైప్ ప్రింట్ ఒక నంబర్ 3, ఇంకో నంబర్ 4. 3 అండ్ 4 ని నేను యాడ్ చేయాలి అనుకుంటున్నా. సింబల్ ఏంటి? ప్లస్. 3 + 4 7. సో 3 + 4 7 అనేది ఇప్పుడు మనం ఎంటర్ ప్రెస్ చేస్తే 3 + 4 7 అనేది రిజల్ట్ గా అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి. చూద్దామా మరి? 3 + 4 7 ఈజ్ ద అవుట్పుట్. అవుట్పుట్ 7 వచ్చింది. వెరీ గుడ్. మనం ఇప్పుడు ఏం చేద్దాం? నేనేం చెప్పాను? డబుల్ కోట్స్ ని నంబర్స్ కి ఎందుకు యూజ్ చేయకూడదు అది చూద్దామని చెప్పాను కదా, తెలుసుకుందామని చెప్పాను కదా. ఇప్పుడు నంబర్స్ ఉన్నాయి కదా అక్కడ. సో 3 అనే నంబర్ ని డబుల్ కోట్స్ లో యూజ్ చేసి ప్రింట్ చేద్దాం. అండ్ 3 + 4 ని కూడా డబుల్ కోట్స్ ని యూజ్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. లెట్స్ టైప్ ఇట్. ప్రింట్ డబుల్ కోట్స్ 3. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. అవుట్పుట్ ని చూద్దాం. అవుట్పుట్ సేమ్ వచ్చింది. ఓకే, ఫైన్. మనం 3 + 4 ని కూడా డబుల్ కోట్స్ యూజ్ చేసి ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. లెట్స్ టైప్ ప్రింట్ డబుల్ కోట్స్ 3 + 4 డబుల్ కోట్స్ క్లోజ్, బ్రాకెట్ క్లోజ్ అండ్ ప్రెస్ ఎంటర్. ఎంటర్ ప్రెస్. ఎంటర్ ని ప్రెస్ చేయండి. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది? 3 + 4. మనకు యాక్చువల్గా మనం రిజల్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? 7 అని ప్రింట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ 3 + 4 ఎందుకు వచ్చింది? వై? బికాస్ 3 + 4 ని మనం డబుల్ కోట్స్ లో ఇవ్వడం వల్ల అది ఒక స్ట్రింగ్ లాగా ట్రీట్ చేయబడుతుంది. అవి నంబర్స్ లాగా ట్రీట్ చేయబడవు. సో నంబర్స్ లాగా ట్రీట్ చేయబడవు కాబట్టి 3 + 4 యాజ్ ఇట్ ఈస్ గా ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ 3 + 4 ని మనం డబుల్ కోట్స్ ని యూజ్ చేయకుండా మ్యాథమెటికల్ ఆపరేషన్ ని చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 7 వచ్చింది. అంటే ఆ టూ నంబర్స్ మధ్యలో అడిషన్ ఆపరేషన్ జరిగి 7 అనే రిజల్ట్ వచ్చింది. సో మీకు అర్థమై ఉంటుంది, నంబర్స్ మధ్యలో క్యాలిక్యులేషన్స్ ని చేస్తున్నప్పుడు డబుల్ కోట్స్ ని యూజ్ చేయకూడదు. ఇప్పుడు మనం స్ట్రింగ్స్ ని, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ని సింగిల్ ప్రింట్ కమాండ్ లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దానికంటే ముందు మనం ఒక మల్టిప్లికేషన్ ఆపరేషన్ అయితే చూద్దాం. దెన్ టైప్ ఎనీ నంబర్ like 3 అండ్ మల్టిప్లికేషన్ కి సింబల్ మనం ఇక్కడ స్టార్ ని యూజ్ చేస్తాం. ఓకే, దెన్ సెకండ్ నంబర్ 5 and 3 and 5 multiplication will be 15. సో రిజల్ట్ 15 వచ్చింది. సో మల్టిప్లికేషన్ కూడా ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు స్ట్రింగ్స్ అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ని సింగిల్ ప్రింట్ కమాండ్ లో ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఒక స్ట్రింగ్ ని టైప్ చేద్దాం. డబుల్ కోట్స్ multiplication of 3 and 5 is, close the double quotes. డబుల్ కోట్స్ ఎందుకు క్లోజ్ చేశానంటారా? ఎందుకు అంటే మన స్ట్రింగ్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ని టైప్ చేస్తాను. అది 3 × 5. 3
5 అండ్ క్లోజ్ ది బ్రాకెట్. ఇక్కడ మనం కామాని యూజ్ చేసి స్ట్రింగ్స్ని, నంబర్స్ని ఆర్ క్యాలిక్యులేషన్స్ని సపరేట్ చేస్తాం. స్ట్రింగ్కి మల్టిప్లికేషన్ ఆపరేషన్కి మధ్యలో కామాని యూజ్ చేయాలి. లెట్స్ టైప్ కామా. చూడండి ఇక్కడ కామా ఉంది. కామాని టైప్ చేయడం వల్ల స్ట్రింగ్ అండ్ నంబర్స్ రెండు సపరేట్ అయిపోతాయి. చూసారా, మల్టిప్లికేషన్ ఆఫ్ 3 and 5 ఈజ్ 15. ఇప్పుడు మనం డిఫరెంట్ నెంబర్స్ని యూజ్ చేసి ట్రై చేద్దాం. లెట్స్ టైప్ ప్రింట్ మల్టిప్లికేషన్ ఆఫ్ 999 and 109. Double quotes close, comma, 999 star 109. Close it. ఇప్పుడు మనం అవుట్పుట్ చూద్దాం. లెట్స్ ప్రెస్ ఎంటర్. See the output now. 1,08,891. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.